హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, దేశ విభజన కాలంలో వలస వచ్చినటువంటి వారి కోసం వ్యవసాయ భూములుగా మార్చినటువంటి అటవీ ప్రాంతం ఏమిటి? జవాబు తెరాయి అటవీ ప్రాంతం. నెక్స్ట్, నదుల నీటిలో ఉప్పు శాతం ఎంత? జవాబు 2%. నెక్స్ట్, శరీర ఉష్ణోగ్రత 5 సెల్సియస్ ఉంటే మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎంత తక్కువ ఉన్నట్లు? జవాబు 42 సెల్సియస్. నెక్స్ట్, బైబిల్ ఆధారంగా రూపొందించినటువంటి ప్రపంచ పటంలో పవిత్ర భూమిగా దేన్ని సూచించారు? జవాబు ఆసియా. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నది ఏ ప్రాంతంలో జల ప్రయాణానికి అనువుగా ప్రవహిస్తున్నది? జవాబు లోట్సెత్ సాంగ్ అనేటటువంటి ప్రాంతంలో. నెక్స్ట్, కింది వాటిలో మహానగరాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే చెన్నై, అహ్మదాబాద్, కలకత్తా, హైదరాబాద్. ఈ అన్ని ఆప్షన్స్లో కూడా కలకత్తా అనేటటువంటిది ఇది మహానగరం. నెక్స్ట్, కింది వాటిలో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్స్ జమ్మూ కాశ్మీర్, సిక్కిం, ఒరిస్సా, తెలంగాణ. ఈ అన్నింటిలో కూడా తెలంగాణ అనేటటువంటిది భిన్నంగా ఉంది. నెక్స్ట్, కిలిక్ దావన్ కనుమ నుంచి కన్యాకుమారి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నది? జవాబు 3214 కిలోమీటర్లు. నెక్స్ట్, కోరింగా వనమూలికల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నది? జవాబు తూర్పు గోదావరిలో ఉన్నది. నెక్స్ట్, ఢిల్లీ నిర్మాణానికి రూపొందించినటువంటి మాస్టర్ ప్రణాళికలు ఎన్ని? జవాబు 3. నెక్స్ట్, నీలగిరి కొండల్లో ఎత్తైనటువంటి శిఖరం ఏమిటి? జవాబు దొడబెట్ట. నెక్స్ట్, అత్యధిక లవణీయత గల సముద్రం ఏమిటి? జవాబు మృత సముద్రం. నెక్స్ట్, కలహరి ఎడారి ఏ ఖండంలో ఉన్నది? జవాబు ఆఫ్రికా ఖండంలో కలహరి ఎడారి కలదు. నెక్స్ట్, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? జవాబు 970 కిలోమీటర్లు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో చీరలకు ప్రసిద్ధి పొందినటువంటి ధర్మవరం ఏ జిల్లాలో ఉన్నది? జవాబు అనంతపురం జిల్లాలో. నెక్స్ట్, భూమి ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ భౌగోళిక అంశాల ఆధారంగా ఒక నిర్దిష్ట కొలత ప్రకారం తెలిపేటటువంటి రేఖాచిత్రం ఏమిటి? జవాబు మానచిత్రం. నెక్స్ట్, కార్షికా మరియు సార్డినియా ఈ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? జవాబు మధ్యధరా సముద్రంలో. నెక్స్ట్, జలచక్రంలోని దశలు ఎన్ని? జవాబు 6 దశలు. నెక్స్ట్, ఎస్కిమోల ఆచారాలను నిర్వహించేటటువంటి పూజారి ఎవరు? జవాబు షమాన్లు అనేటటువంటి పూజారి. నెక్స్ట్, 1 సెంటీమీటర్ నుంచి 500 మీటర్ల స్కేలు ఉన్నటువంటి గ్రామపటంలో 2వ సెంటీమీటర్ వద్ద గ్రామ పంచాయతీ, 6వ సెంటీమీటర్ వద్ద పాఠశాల చిత్రాలు గీసి ఉన్నాయి. అయితే గ్రామంలో గ్రామ పంచాయతీ మరియు పాఠశాల మధ్య దూరం ఎంత? జవాబు 2 కిలోమీటర్లు. నెక్స్ట్, పటాన్ని తయారు చేయడానికి సంబంధించని అంశం ఏమిటి? జవాబు దిక్సూచి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలు ఫ్లోరైడ్ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి? జవాబు ప్రకాశం, అనంతపురం, కడప. ఈ 3 జిల్లాలు కూడా ఆంధ్రప్రదేశ్లోని ఫ్లోరైడ్ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి జిల్లాలు. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికానటువంటిది ఏంటంటే సి ఆప్షన్, ఇది సరికానటువంటి ఆప్షన్. అయితే సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ విస్టులా నది ఇది బాల్టిక్ సముద్రం
సెకండ్ వన్ ఓల్గా నది, ఇది కాస్పియన్ సముద్రం. థర్డ్ వన్ డాన్యూబ్ నది, ఇది నల్ల సముద్రం. ఇవన్నీ కూడా సరి అయినటువంటి జతలు. నెక్స్ట్ ఆనకట్టల నిర్మాణానికి అనువైనది ఏమిటి? జవాబు గార్జెస్. గార్జెస్ గార్జెస్ ఇది ఆనకట్టల నిర్మాణానికి అనువైనది. నెక్స్ట్ టుగేలా జలపాతం ఏ నదిపై ఉన్నది? జవాబు టుగేలా నదిపై. నెక్స్ట్ చీరనేతకు ముందు దశలు వరుసగా చెప్పండి. చీరనేతకు ముందు దశలు వరుసగా ఎలా ఉన్నాయంటే కచ్చాపట్టు, పురిపెట్టడం. ఫస్ట్ వన్ కచ్చాపట్టు, పురిపెట్టడం. నెక్స్ట్ సప్పూరి, నెక్స్ట్ డయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు, తమిళం, కన్నడ భాషలతో మిళితమైనటువంటి భాష ఏమిటి? జవాబు ఎరుక భాష. నెక్స్ట్ నైజీరియా చమురు శుద్ధి కర్మాగారాలపై ఆధిపత్యం ఉన్నటువంటి దేశం ఏమిటి? జవాబు డచ్ దేశం. నెక్స్ట్ కాంటూర్ రేఖల గురించి సరికానిది ఏమిటి? సరికానటువంటిది ఏంటంటే థర్డ్ ఆప్షన్, సి ఆప్షన్, ఇది సరికానటువంటిది. అయితే కాంటూరు రేఖల గురించి సరి అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఈ రేఖలు వీటికి వంపులు ఉంటాయి. సెకండ్ ఆప్షన్ ఒకదానికొకటి ఖండించుకోవు. థర్డ్ వన్ ఈ రేఖలు ఎత్తును సూచిస్తాయి. ఇవన్నీ కూడా కాంటూరు రేఖలకు సంబంధించినటువంటి సరి అయిన అంశాలు. నెక్స్ట్ గ్రహాల జాబితా నుంచి తొలగించినటువంటిది ఏమిటి? జవాబు యముడు. నెక్స్ట్ హిత్రో విమానాశ్రయం ఎక్కడ ఉన్నది? జవాబు లండన్లో కలదు. నెక్స్ట్ ఎడార్లు లేనటువంటి ఖండం ఏమిటి? జవాబు యూరప్ ఖండం. నెక్స్ట్ తప్పుగా జతపరిచినది ఏమిటి? జవాబు ఇక్కడ సి ఆప్షన్ అనేటటువంటిది తప్పుగా జతపరిచినటువంటి ఆప్షన్. అయితే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సిమ్లా ఇది హిమాచల్ ప్రదేశ్. సెకండ్ వన్ నైనిటాల్, ఇది పశ్చిమ బెంగాల్. థర్డ్ వన్ గుల్మార్గ్ ఇది జమ్మూ కాశ్మీర్. ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 ఆప్షన్స్ కూడా సరి అయినటువంటి ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు కోస్తా తీరంలో శీతాకాలపు ఉష్ణోగ్రతలు ఎంత? జవాబు 20 సెల్సియస్ కంటే ఎక్కువ. 20 సెల్సియస్ కంటే కూడా ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం వలసలు ఎంత? మొత్తం వలసలు ఎంత అంటే 29.9%. నెక్స్ట్ గాంధీ సాగర్ మరియు రాణా ప్రతాప్ సాగర్ ఇంకా జవహర్ సాగర్ ఈ ఆనకట్టలు ఏ నదిపై ఉన్నాయి? జవాబు చంబల్ నదిపై గాంధీ సాగర్, రాణా ప్రతాప్ సాగర్, జవహర్ సాగర్ ఆనకట్టలు అనేటటువంటివి ఉన్నాయి. నెక్స్ట్ భూమి సౌర స్థిరాంకం విలువ ఎంత? జవాబు 1.94 గ్రాముల క్యాలరీలు. 1.94 గ్రామ్ కెలోరీలు. నెక్స్ట్ సాధారణంగా ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లో సంభవించేటటువంటి వర్షపాతం ఎంత? జవాబు ఆర్గానిక్ వర్షపాతం. సాధారణంగా ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లో సంభవించేటటువంటి వర్షపాతం ఆర్గానిక్ వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది పొడవు ఎంత? కృష్ణా నది పొడవు ఎంత అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో 485 కిలోమీటర్లు. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.